ఆచి చికెన్ మసాలా. మనిషి కన్ను గప్పి తప్పించుకోవచ్చు, చట్టం నుంచి పారిపోవచ్చు, కానీ కర్మ నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ఏ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనే సిద్ధాంతం మదనపల్లి చిన్నారి హత్య కేసులో 100కు 100% నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మదనపల్లి చిన్నారి హత్య కేసులో ఆ కామాధుడికి దేవుడే తీర్పు చెప్పాడు. కొన్ని రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఘోరం మనందరి గుండెల్ని పిండేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఓ మానవ మృగం అంతమొందించింది. తప్పిపోయిన తన కూతురు తిరిగి వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూసిన ఆ తల్లిదండ్రుల గుండె ఆఖరికి ముక్కలయ్యేంత పనైంది. డ్రమ్లో నిర్జీవంగా పడున్న కూతుర్ని చూసిన తల్లిదండ్రుల కడుపు కోతను చూసి రాష్ట్రం మొత్తం రగిలిపోయింది. వీడికి ఉరిశిక్ష వేయాలి, నడి రోడ్డుపై కాల్చి చంపాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. కానీ చట్టం తన పని తాను మొదలుపెట్టేలోపే ఆ చిన్నారి ఆత్మఘోష చేసిన అతను ఏదైతే పాపం చేశాడో వెంటాడే అతన్ని. తప్పు చేశాననే పశ్చాత్తాపం అతన్ని చెరువు వైపు అడుగులు వేసేలా ప్రేరేపించింది. చెరువులో దూకి కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో కులవర్ధన్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి ఘటన మదనపల్లిలో జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కులవర్ధన్ అతడే నిందితుడు. చాలా దుర్మార్గమైన పని చేశాడు, రాక్షసంతో కూడుకున్నటువంటి పని చేశాడు. యాక్చువల్గా అసలు ఏం జరిగిందో ఒక్క నిమిషం మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. సరిగ్గా సోమవారం రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటుందండి రిషిక ప్రియ. ఇంటి దగ్గర ఆ రోజు బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గర ఉంది. సాయంత్రం సమయంలో ఆడుకుంటోంది. సైకిల్ తొక్కుతూ అక్కడ కనిపిస్తూ ఉంది. ఇంట్లో తాత ఉన్నాడు. తర్వాత అక్కడ గల్లీలో ఆ కాలనీలో అందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు చాలా సంతోషంగా గడిపింది. తల్లి ఏమో పనికి వెళ్ళింది. సాయంత్రం సమయంలో తాతకు ఫోన్ చేసింది. ఈ రిషికప్రియ తాతకి రిషికప్రియ తల్లి ఫోన్ చేసి మాట్లాడింది. పాప ఏం చేస్తుందంటే, పాప ఇంట్లో లేదుగా అని చెప్పేసి అన్నది. ఉరుగులు పరుగులు పెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. వెతికారు, కనిపించలేదు. మొత్తం ఆ రోజు సాయంత్రం 7-8 వరకు వెతికారు, కనిపించలా. ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో ఆడుకోవటానికి అని చెప్పి అక్కడ కూడా ఫ్రెండ్స్ అందరినీ అడిగారు, కనిపించలా. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. పోలీసులు కూడా రాత్రంతా వెతికారు, కానీ కనిపించలేదు. తర్వాత వాట్సాప్ స్టేటస్లో అమ్మాయి ఫోటో పెట్టి కనిపించట్లేదని చెప్పి పెట్టారు, కానీ ఎక్కడి నుంచి సమాచారం రాలా. తర్వాత పోలీసులు వెతుకుతూ ఇంటి చుట్టుపక్కన అంతా వెతికిన తర్వాత ఎదురింటి ఉన్నటువంటి ఒక ఇంట్లో 30 సంవత్సరాల యువకుడు కులవర్ధన్ ఉన్నాడు. అతనికి గతంలో నేర చరిత్ర ఉంది. గతంలో చాలామంది మహిళల్ని వేధించినటువంటి చరిత్ర ఉందని చెప్పి వీళ్ళు చెప్పడంతో పోలీసులు అతని ఇంట్లోకి వెళ్ళి విచారిద్దామని చెప్పి వెళితే, అంటే తలుపు వేస్తుంది, తలుపు కొట్టారు, లేవలేదు. రాత్రి సమయం కావడంతో తర్వాత కిటికీలోని చూశారు, అతను పడుకొని ఉన్నాడు. సో అంటే నిజంగా ఆ అమ్మాయిని ఏదైనా చేసినా, లేకపోతే ఆ అమ్మాయిని పూర్తిగా అసలు ఈ లోకంలో లేకుండా ఒకవేళ చేస్తే ఆ భయంతోనో లేకపోతే నన్ను పట్టుకుంటారన్న ఉద్దేశంతోనో ఇంట్లో ఉండడు కదా, ప్రశాంతంగా పడుకుంటున్నాడంటే ఇతను కాదులే అని భావించారు. తలుపు కొట్టారు, లేవలేదు, కిటికీలో చూశారు, పడుకొని ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఉదయాన్నే సీసీ కెమెరాలు అన్నీ చూస్తే అక్కడ ఒక కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యం ఆ పాపతో పాటు ఈ కులవర్ధన్ ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అప్పుడు ఉదయాన్నే చెప్పారు, నిన్న అతనితో ఉన్నట్టు చూసామండి అని చెప్పి చెప్పారు. చెప్తే ఇక తలుపులు లోపల పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం వెతికితే డ్రమ్లో, పెద్ద డ్రమ్ము, వాటర్తో ఉన్నటువంటి డ్రమ్ము, ఆ డ్రమ్లో వికత జీవిగా రిషిక ప్రియ కనిపించింది. ఒక్కసారిగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా షాక్ అయిపోయారు, కన్నీళ్లు పెట్టుకుని రోధించారు. ఆ తర్వాత వాడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతి కష్టం మీద, ఎందుకంటే ఈ విషయం తెలిసిన వెంటనే మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, అసలు ఆ కుటుంబంతో సంబంధం లేని వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాధకి, చాలా ఆగ్రహంతో ఊగిపోయి వాడిని మాకు అప్పగించండి, మీరు వాడిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళొద్దు, వాడిని మేమే చంపేస్తాం అని చాలా అంటే చాలా ఒక పెద్ద రభస జరిగింది. ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. పోలీసులు కొంతమంది బలగాల్ని మోహరించి వాడిని, ఆ కులవర్ధన్ అనేటువంటి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఈ రాక్షసుడిని వెంట పెట్టుకొని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. తర్వాత విగత జీవిగా పడినటువంటి ఆ రిషిక ప్రియను కూడా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. కానీ చాలా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ పాపని వాడు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపేసి డ్రమ్ములో పడేశాడని చెప్పి రిపోర్ట్లో కూడా బయటపడింది. తర్వాత వీడిని రహస్య ప్రదేశంలో ప్రశ్నించినటువంటి సందర్భంలో కూడా చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. ఇంటి దగ్గర
ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు వీడిని అదుపులోకి తీసుకున్నప్పుడే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసారండి జనం. మదనపల్లి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసి, ఆ సర్కిల్ దగ్గరకు వచ్చేసి వేలాదిగా ప్రజలందరూ కూడా అక్కడ బైఠాయించారు. వాడిని మాకు అప్పగిస్తారా లేదా, లేదంటే నడి రోడ్డు మీద వాడిని ఉరితీస్తారా లేదా డిమాండ్ చేస్తూ మొత్తం కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అంత పెద్ద ఆందోళన చేశారు స్థానికులు ఆ కుటుంబంతో కలిసి. కానీ అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారిని, అమాయకురాలైనటువంటి ఆ చిన్నారిని అసలు అంత దుర్మార్గమైనటువంటి రాక్షసత్వంతో కూడుకున్నటువంటి ఆ పని అసలు ఏ విధంగా చేయగలిగాడు అన్నది కూడా చాలామంది చాలా బాధపడతా ఉన్నారు. మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అసలు రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి సేఫ్గా తిరిగి వస్తారన్న ఒక బాధ, ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది. అందుకే అంత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి గొంతు కలిపి నినదించి వాడిని చంపాల్సిందే, వాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే అని గట్టిగా మాట్లాడారు. అంటే ఆ ప్రాంతంలో స్థానికుల్లో ఆ ఆవేదన, ఆ బాధ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వీడిని విచారించిన తర్వాత, వీడి వాంగ్మూలం రికార్డ్ చేసుకున్న తర్వాత, పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడానికి కోర్టుకు తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకొని, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు, వాడిని మేము చంపేస్తాం, మీరన్నా చంపుతారా మేమన్నా చంపుతాం అని చెప్పి అంత పెద్ద ఆందోళన చేసేసరికి, వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చేసరికి ఆ భయంతో వణికిపోయి పోలీసుల నుంచి తప్పించుకుని మార్గ మధ్యలో చెరువులో దూకి తనంతటి తాను ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒక చర్చ వినిపిస్తోంది. ఇంకా వాస్తవాలేంటనేది పోలీసులే చెప్పాలి. ఎందుకంటే అతన్ని విచారించిన తర్వాత కోర్టులో ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేసే క్రమంలో మార్గ మధ్యలో చెరువులో దూకి చనిపోయాడని చెప్పి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అదే వార్త. మదనపల్లిలో 7 సంవత్సరాల పాప రిషిక ప్రియను అత్యంత దారుణంగా ఎదురింట్లో ఉన్నటువంటి కులవర్ధనటువంటి ఒక రాక్షసుడు, ఒక కామాంధుడు దారుణంగా అత్యాచారం చేసి ఒక నీటి డ్రమ్ములో పడేసి చంపేసినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి నిందితుడు, ఆ కామాంధుడు, ఆ రాక్షసుడు, వాడు ఈరోజు ఉదయమే చెరువులో వికట జీవిగా కనిపించాడు. చెరువులో తేలుతూ కనిపించాడు. ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని చెప్పి వార్త అయితే వస్తుంది బయటికి. ఎందుకంటే పోలీసులు ఇంతవరకు అసలు ఇది ఏ విధంగా జరిగింది, పోలీసుల అదుపులో ఉన్నటువంటి కులవర్ధనటువంటి నిందితుడు ఏ విధంగా చెరువులో శవమై తేలాడు అన్నది పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో మనకు అందుతున్నటువంటి సమాచారం, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇది అసలు ఏ విధంగా జరిగింది, అసలు అమ్మాయిని వాడు ఎన్ని గంటలకి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు, తర్వాత ఏం జరిగింది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఏంటి, అతను స్టేట్మెంట్ ఏమిచ్చాడు, మార్గ మధ్యలో ఇతను పోలీసుల నుంచి తప్పించుకున్నాడా లేకపోతే అసలు ఏం జరిగింది, చెరువులో శవమై ఎట్లా కనిపించాడు, ఈ మొత్తం డీటెయిల్స్ కూడా మరికొద్ది సేపట్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ నిజంగా పాపం పండిందండి. వాడు ఎంత దుర్మార్గుడు చూడండి. గతంలో కూడా చాలామంది మహిళల్ని రోడ్ల మీద పోతూ ఉంటే అక్కడక్కడ వాళ్ళని ఆపి అసభ్య పదజాలం వాడటం, వాళ్ళని ముట్టుకునే ప్రయత్నం చేయటం, ఇట్లా అసభ్యంగా ప్రవర్తించినటువంటి చరిత్ర కూడా ఉందంట. అక్కడ స్థానికులు ప్రస్తుతం చెప్తా ఉన్నారు. సో వాడిని చంపేస్తామని, ఇక్కడ నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టన్నా చంపుతాం, మీరు ఎన్కౌంటర్ అన్న చేయండి, లేదా మాకు అప్పగించండి అని చెప్పి నిన్నంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సో మరి వాడికి ఏమన్నా భయం పట్టుకుని నన్ను ఎలాగో చంపేస్తారన్న ఉద్దేశంతో వాడంతటి వాడే ఆత్మహత్య చేసుకున్నాడా చెరువులో దూకి, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా, ఇవన్నీ కూడా పోలీసులు చెప్తేనే అసలు వాస్తవాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. నిజంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష మరునాడే అనుభవించాలి అన్నట్టుగా కర్మ సిద్ధాంతం ఇక్కడ పనిచేసినట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. 7 సంవత్సరాల పాపని, ముక్కు పచ్చలారటువంటి అమాయక పాపని ఇంత దారుణంగా ఆ రాక్షసుడు చంపాడు. ఆ తర్వాత రోజే చచ్చాడు. ఈ మదనపల్లె ఘటనని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ స్పందన కూడా తప్పకుండా తెలియజేయండి.